అమెరికా ఇరాన్ దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ విషయంలో నెలకొన్న సందిగ్ధాలకు తెరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఇస్లామాబాద్ లో జరుగుతున్న శాంతి చర్చల వల్ల ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న ఆశలతో ధరలలో ఈ మార్పు కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు, ద్రవ్యోల్బణంపై కూడా చర్చల ప్రభావం కనిపిస్తోంది. ఇక ఇస్లామాబాద్ చర్చల పుణ్యమాని దాదాపు 2 నెలలు అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. ఆయిల్ ధరల్లో స్టాక్ మార్కెట్లలో కొంత ఉత్సాహానికి కారణమవుతుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు సుమారు $95.20 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం దాదాపు 0.75% తగ్గింది. WTI క్రూడ్ అమెరికన్ స్టాండర్డ్స్ ఆయిల్ ధర బ్యారెల్ కు $96.57 వద్ద ఉంది. ఇది సుమారు 2.1% క్షీణించింది. అంతర్జాతీయంగా తగ్గుదల ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల సగటు ప్రకారం భారతీయ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర $120.28 వద్ద రికార్డు స్థాయిలో ఉంది. ఇక ఈ నెల ప్రారంభంలో ఆయిల్ ధరలు గరిష్టంగా $111 మార్కును దాటాయి. కానీ చర్చల ప్రభావంతో ఇప్పుడు $100 కంటే దిగువకు చేరుకున్నాయి. అమెరికా ఇరాన్ చర్చలు సఫలమైతే అది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇరాన్పై ఆంక్షలు తొలగిస్తే ఆ దేశం నుండి ఆయిల్ సరఫరా పెరుగుతుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. భారతదేశం తన ఆయిల్ అవసరాలలో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ధరలు తగ్గితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆయిల్ ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు అదుపులోకి వస్తాయి. ఇది సామాన్యుడికి పెద్ద ఊరటనిస్తుంది. యుద్ధ వాతావరణం తగ్గి శాంతి నెలకొంటే ఇన్వెస్టర్లలో భయం పోయి మార్కెట్లు పుంజుకుంటాయి. ఇరాన్తో చర్చలు సఫలమైతే భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు పనులు వేగవంతం అవుతాయి. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యం మెరుగుపడుతుంది.